మనము ఎన్ని జన్మాలు ఎత్తామో మనకు తెలియదు. ఎన్నెన్నో జన్మాలు ఎత్తి బహు బడలి తిని అని తాతయ్య గారు చెప్తారు. ఎన్నెన్నో జన్మాలు ఎత్తి బహు బడలి తిని అని అంటే 1, 2, 3, 4, 10 మనకు తెలియదు. తల్లిదండ్రులు ఎందరో, సతిసుతులు ఎందరో, భార్యలు ఎందరో, యావ్యావ జన్మానికి ఎవరెవరు వస్తారో మనకు తెలియదు. ఇట్లా ఇన్ని జన్మాల్లో మనము చేసుకొని వచ్చిండే ఇట్లా పాపాలు ఎంతో పుణ్యం ఎంత ఉందో మనకు తెలియదు. ఆ పాపాలు ఏముంది, ఆ కర్మ నాశానికి ఔషధం ఏముంది, యావదుంటుంది? ఈ మనం వెనక జన్మాలను ఇంకా చేసుకొని వచ్చిండే ఇట్లా పాపాలు తిరిగి ఈ జన్మంలో పుట్టినప్పుడు ఇంకా ఇంతవరకు మన వయసు ఎంత ఉందో అంతవరకు ఎన్ని పాపాలు చేశామో మనకు తెలుసా? మనకు తెలియదు. చేస్తూనే ఉంటాం పాపాలు. ప్రారబ్ధ కర్మం నుంచి పాపాలు చేస్తూనే ఉంటాం. ఆ ప్రారబ్ధ కర్మం మనం వెంటాడుతూనే ఉంటుంది. ఆ కర్మ ఫలం నుంచి మనము తప్పులు ఒప్పులు జరుగుతూనే ఉంటాయి జీవితంలో. ఇవన్నీ ఎన్నో వనగూడుతూ ఉంటాయి. ఇవంతా పెద్ద మూటైతుంది. నేల మీదనున్న ఆ రాయిని తల మీద పెట్టుకొని దించేవారెవరు లేరు అంటే దించేవారెవరు? ఎత్తుకున్నవాడే దించుకోవలేను నాద బ్రహ్మానంద నారాయణ కవి అని. మనం పోతూ ఉంటాం నడుచుకొని, ఒక రాయి కనపడుతుంది. ఆ రాయిని ఎత్తుకోమని ఎవరన్నా, తలపైన పెట్టుకోమని ఎవరన్నా చెప్పరేమి మనకి? మనం ఎత్తి పెట్టుకుంటే తలపైన దించేవారు ఎవరు? వేరే వాడు వచ్చి దించాలనేమి? ఎత్తుకున్నవాడే దించుకోవాలేను. మనం ఎత్తుకోవడము మనమే దించుకోవాలా. ఆ కర్మాలని పాపాలని అన్నిటిని కూడాను మనమే దించుకోవాలా. మనమే చేసుకోండి ఎత్తుకతా అన్నీ ఇవంతా. దానివల్ల మనమే దించుకోవాలా. దానివల్ల దించుకునేట్ల మార్గము పూజ్య ధర్మాధికారులు అమ్మగారు, జయకుమారమ్మ తల్లి గారు, వీళ్ళిద్దరూ సమ్ముఖంలో తాతగారు వాళ్ళకి ఆ ఎరుక అనేట్లా దాన్ని ఇచ్చి, ఎరుక కన్నా దేవుడు ఎందు వెదకిన లేడు అని. ఎరుక అంటే ఏమి అంటే సన్మార్గం చూపించేట్లా దావా. ఒక టెంకాయ మనకిచ్చి దొంగలిచ్చే టెంకాయ అని చూపించేది ఎరుక కాదు, అది దొంగతనం. అది ఎరుక అంటే మంచి దోవను చూపించేట్లా. అది దారి, ఈ దారిలో పోతే నీకు సరిపోతుందప్ప, ఈ దావలోనే పో అని చెప్పేదే ఎరుక. దాన్నే దేవుడు అనేసారు తాతగారు. ఆ దావ చూపించే మార్గం చెప్పిరు కదా, అదే ఎరుక. ఎరుక కంటే దేవుడు ఎందు వెదకిన లేడు అని. ఆ సన్మార్గము, సత్సంగము, ఆ దావలో పోతేనే నీకు మంచిదవుతుంది అని. దానివల్ల ఈ దావలో పోయిన దాని నుంచి మనం అందరూ కూడా పూజ్య ధర్మాధికారుల వెంబడి అందరూ కూడాను వచ్చిన దానివల్ల తాతగారి కృపచేత వాళ్ళ చేతిలో అనేక కార్యక్రమాలు జరిగేట్లుగా ఒక మనిషి ముందర, మనమంతా రైతులు, ముందర మడక సరిగ్గా పోతా ఉంటే మిగిలిన మడకలో ఎన్ని దాన్ని సరిగ్గా పోతూ ఉంటాయి, దాన్ని వెంబడిపోతూ ఉంటాయి. అంటే సాలు వేసేటప్పుడు మంచి బుద్ధివంతుడు జ్ఞాని ముందర మడక పట్టుకుంటాడు. ఎవరు మన రైతులు మీకు అర్థమై ఉంటుంది. ఎవరు అంటే ముందర మడక కంపించేది బుద్ధివంతుని. ఓ ఇట్లా వాడు ఎంతన్నా మంచి బుద్ధివంతుడప్ప, ఆయన్ని పంపించు ముందరికి అంటారు. ఆయన వెంబడి అందరూ పోతారు మడకలు. అంటే ఏం దాని అర్థమో అంటే సన్మార్గంలో ఉండేట్ల వాళ్ళు, జ్ఞాని ఉండేట్ల వాళ్ళు, బుద్ధివంతులు ముందుంటే వెనక సమాజం అంతా బాగుపడుతుంది. ఆ రీతిగా వాళ్ళు మార్గదర్శనంలో ఈ యొక్క రామ కోటి, ఈ జపయజ్ఞము నిరంతరంగా జరిగేట్లుగా తాతగారు వాళ్ళకి ఎరుక మార్గముని చూపించిండారు. కాబట్టి మనము ఇది 9వ ఒక నెల ఈ కార్యక్రమము
జరుపుకుంటూ ఉంటాము. ఇదే జాగాలో 24 గంటలు సతతంగా ఈ కార్యక్రమము జరిగే కార్యక్రమం. అంటే ఏమి, రామనామ సంకీర్తన నుంచి వెనక చేసిండేట్ల పాపాలు తల మీద పెట్టుకోండేట్ల మూట్లు, ఎన్నెన్నో జన్మాలను ఇంకా వచ్చిండేట్ల కర్మాలు, ఇవన్నీ కూడా నాశనం కావాలంటే పారములేని అపార పాపములు పారదోలే పరమాత్ముండితడు రాముని భజన సేవే మనసా అని. ఆ భజన, రాముని భజన ఎప్పుడు చేస్తామో ఆ రీతిగా అవన్నీ కూడా నాశమవుతుంది పాపాలు అని మనకంతా దావ చూపిస్తూ ఉన్నారు మహాపురుషులు. తాతగారి కృప వల్ల. ఇంకోటి ఏమంటే, ఈరోజు మన గుడిబండ అశ్వత్థప్ప గారు సుమారు 50 మంది పుట్టపర్తి నుంచి, సాయిబాబా ఆ స్థలం నుంచి చాలామంది వచ్చినారు ఈరోజు ఇక్కడికి. ఈ రామకోటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, 24 గంటలు సతతంగా ఉండాలి అని చెప్పేసి 50 మందికి పైగా వాళ్ళే వచ్చినారు. పెద్ద గుంపు ఈరోజు కొత్తగా వచ్చింది. దానివల్లనే తెలుగులో మాట్లాడండి అని చెప్పారు కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నాను. ప్రతి నెల చివరి భానువారం రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. మీకు మనసులో ఉండాలి, ప్రతి నెల చివరి భానువారం ఈ కార్యక్రమం భక్తితో జరిగేట్ల కార్యక్రమం. మీరు ఎప్పుడైనా అందరికీ చెప్పుకోవచ్చు. ఇట్లా కైవారంలో ప్రతి నెల చివరి భానువారం రోజున జరుగుతుంది కాబట్టి శనివారమే రావాలి. చివరి శనివారం వస్తే చివరి భానువారం ఇక్కడ మనం పాల్గొనవచ్చు. మీరు అక్కడ ఉండి ఇట్లా వాళ్ళకి అందరికీ కూడా తెలియజేయాలని ప్రార్థన చేస్తున్నాం.